వెల్కమ్ టు వీడియో ప్రైమ్. నదుల మీద ఆనకట్టలు కట్టి అడ్డదిడ్డంగా ఆనకట్టలు కట్టేస్తే వరదలు వచ్చి ఎలా ఊళ్ళను ముంచెత్తుతాయో, అలాగే పాలకులు నియంతృత్వ పోకడలతోటి ప్రజల యొక్క స్వేచ్ఛ మీద అడ్డుకట్టలు వేసి అణిచివేత ధోరణులు ప్రదర్శిస్తే ప్రజాగ్రహం ఎలా వెల్లువయి పెల్లుబికి దేశాన్ని కబళిస్తుందో తాజా ఉదాహరణ నేపాలు. వాస్తవానికి ప్రపంచ చరిత్రలో ఇలాంటివి ఎన్నో విప్లవాలు, ప్రజా ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. వాస్తవానికి ఈ జనరేషన్ యువతకి అంతగా తెలియకపోవచ్చు వీళ్ళంతా. ఎందుకంటే విదేశీ కల్చర్ వ్యామోహంలో, విదేశీ విద్య, ఉద్యోగాల వ్యామోహంలో పడి వీళ్ళకి చరిత్ర అంతగా తెలియకపోవచ్చు. కానీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ విప్లవం మొదలుపెడితే 1959 ప్రాంతంలో లాటిన్ అమెరికా దేశమైనటువంటి క్యూబాలో జరిగినటువంటి అతిపెద్ద ప్రజా పోరాటం, చెగువేరా ఆధ్వర్యంలో గెరిల్లా దళాలు, అలాగే ఫెడల్ కాస్ట్రో ఆధ్వర్యంలోని గెరిల్లా దళాలు ఎలాగా క్యూబా నియంత బటిస్టాని సైన్యాన్ని పరుగులు పెట్టించాయో, బటిస్టా అయితే దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కూడా కల్పించాయి. ఇప్పుడు నేపాల్లో తాజాగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? పాలకుల యొక్క నియంతృత్వ పోకడలు, విపరీతమైనటువంటి అవినీతికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం వెల్లువెత్తి ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని అణిచివేయటం, ముఖ్యంగా సోషల్ మీడియా బ్యాన్ చేయటం, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల్ని అణిచివేయటం, ఇలాగా దీంట్లో యువతలో తీవ్రమైనటువంటి అసంతృప్తి రగిలి ఇప్పుడు నేపాల్ దేశం రావణ కాష్టంలా మారిపోయింది. ప్రభుత్వ బిల్డింగ్లన్నిటి కూడా పండించేశారు. ఇక ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు, మంత్రులను అయితే రోడ్డు మీద ఉరికిస్తున్నారు. వాళ్ళని కాపాడడం సైన్యానికి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. వాళ్ళని హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్ ఉదంతాలను చూసి పాలకులు కొంత గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పౌర సమాజం, అలాగే మేధావులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు కూడా నేపాల్ ప్రభుత్వ పనితీరులో ఉందని అంటున్నారు. ఎందుకంటే విపరీతంగా సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టడం, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలాంటి ధోరణులన్నీ కూడా మానుకోవాలి. ఎందుకంటే చెగువేరా పోరాటాల గురించి, వాటి గురించి ఎప్పుడు చెగువేరా పేరుని జపించేటువంటి వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తిగా ఆయన సాటి పాలకులకి సరైన సూచనలు ఇవ్వాలి. లేదంటే ఇలా ప్రజా వ్యతిరేక ధోరణుల్ని అవలంబిస్తే కనుక ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది అని కూడా రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాలకులకు కూడా సూచనలు ఇస్తున్నారు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.